నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దురంధర్ ఇది ప్రస్తుతం బాలీవుడ్లో ఒక సెన్సేషన్. నాట్ ఓన్లీ బాలీవుడ్, అన్ని ఇండస్ట్రీకి ఇదొక మంచి మెసేజ్. అలాగే త్వరితగతిన కనుక సినిమాలను వెంటనే అంటే సీక్వెల్స్ చేయాలనుకున్నప్పుడు లేట్ చేయకుండా రిలీజ్ చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతుంది అనేసని దురంధర్ సినిమా చూపించడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 ఇమీడియట్గా టైం తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే రిలీజ్ చేయడంతో ఇప్పుడు సీక్వెల్స్ విషయానికి సంబంధించి చాలా ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే బాహుబలి దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు ఏంటిది పుష్ప వరకు ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికి ఎంత టైం తీసుకున్నారు. ఒకవేళ ఆ టైం తీసుకోకుండా ఇంత ఇమీడియట్గా కనుక సినిమాల సీక్వెల్స్ని ప్లాన్ చేసుకుంటే ఏ రేంజ్ రిజల్ట్ వచ్చి ఉండేది అన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు అసలు పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ 2 అనే అనౌన్స్మెంట్కి సంబంధించి చాలా సినిమాలు ఒక చర్చకైతే తెరలేపాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. బాహుబలి 2 ఏ రేంజ్ ప్రకంపనలు క్రియేట్ చేసింది మనకు తెలిసిందే. కానీ బాహుబలి తర్వాత బాహుబలి 2 రావడానికి ఎంత టైం తీసుకుంది అనేది, నెక్స్ట్ పుష్ప తర్వాత పుష్ప 2 రావడానికి ఎంత టైం తీసుకుంది, కల్కి దాని పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రభాస్తే ఇంకో సినిమా పేరు గుర్తురాట్లే, సలార్. ఇప్పుడు ఆ సలార్ 2 పార్ట్ కోసం ఈగర్గా ఇంత వెయిట్ చేస్తున్నట్టే మర్చిపోయిన తర్వాత ఎప్పుడో రిలీజ్ చేసేసి ఆ ఫ్లేవర్ని మిస్ చేస్తున్నారు. దురంధర్ వాటన్నింటికి ఒక మంచి సమాధానం చెప్పింది అనేసి అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా దురంధర్ 2 ఏంటంటే వీటన్నిటికీ సరైనటువంటి సమాధానం అయితే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే, మనం దురంధర్ 1 ఒకసారి చూస్తే దురంధర్ 1 పూర్తయిన వెంటనే ఏంటంటే దురంధర్ 2కి సంబంధించి నంబర్ ఆఫ్ సీన్స్లో నుంచి షార్ట్స్ కట్ చేసి ప్రమోట్ చేశారు. అంటే ముందే ప్రిపేర్ అయ్యారు, ముందే స్క్రిప్ట్ వాళ్ళు చాలా కంకణబద్ధులే ఉన్నారు స్క్రిప్ట్ విషయంలో. దానిని ముందుగానే పూర్తి చేసి పెట్టుకున్నారు. 8 hours మూవీ అంటే సార్ కంప్లీట్ అదే వాళ్ళు పూర్తి చేసి పెట్టుకున్నారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆదిత్య ధర్ ఇది సినిమాగా కుదరకపోతే దీన్ని ఏమైనా వెబ్ సిరీస్గా కూడా చేద్దాం అనుకున్నాడేమో. గంట వెబ్ సిరీస్, 8 గంటల వెబ్ సిరీస్ అని అనిపిస్తుంది. అలాగా ముందే ఇప్పుడు మనం చూస్తున్న 2 ఏదైతే ఉందో 4 గంటలు, ఈ 4 గంటలు కూడా ముందే వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఈ సన్నివేశం తర్వాత ఈ ఎపిసోడ్ తర్వాత ఈ ఎపిసోడ్ రావాలి, ఈ పాత్ర తర్వాత ఈ పాత్ర చాప్టర్ 2 చాప్టర్ 4 అని చాలా స్పష్టమైనటువంటి అంశాలతో వెళ్ళారు. అంటే మీకు ఇక్కడ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారిని ఎవరో ప్రశ్నించారు ఒకసారి. ఏమని, సార్ సినిమా చేయాలంటే ఉండాల్సినటువంటి అంశం ఏంటి, సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే సినిమాని పూర్తి స్థాయిలో దానిని మీరు తీర్చిదిద్దుకోవాలని ఏంటంటే మొదటిది స్క్రిప్టు, రెండవది స్క్రిప్టు, మూడవది స్క్రిప్టు అని చెప్పాడు. వితౌట్ స్క్రిప్ట్ పేపర్ మీద మీరు బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా లెఫ్ట్ సైడ్ నోట్స్, రైట్ సైడ్ నోట్స్, ఇక్కడ మరీ ఎగ్జాగరేషన్ అని అనుకోకపోతే ఇక్కడ మన తెలుగుకు సంబంధించి కేవిరెడ్డి గారి గురించి మనం చెప్పుకొని తీరాలండి. ఇక్కడ మీకు ఎందుకు కేవిరెడ్డి గారి పేరు చెప్పారంటే, మాయాబజార్ సృష్టికర్త. జగదేకురుని కథ అని ఒక సినిమా చేశారు. జగదేకురుని కథ సినిమా లెఫ్ట్ సైడ్ నోట్స్, రైట్ సైడ్ నోట్స్ మొత్తం అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అగైన్ ఆయన స్క్రిప్ట్లో ఏం చేస్తారంటే రెడ్ కలర్ పెన్తో ఆయన కొన్ని సూచనలు చేస్తారు. చాలా సీరియస్గా సూచనలు చేస్తారు. అంటే సెట్ ప్రాపర్టీస్ అంటారు. ఆర్ట్ డైరెక్టర్తో ఆయన చర్చించేస్తారు. అయినప్పటికీ సెట్ ప్రాపర్టీస్, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తారు, రాస్తారు, రెడ్ కలర్ పెన్తో రాస్తారు. స్క్రిప్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, రైట్ సైడ్ డైలాగ్ వెర్షన్ ఉంటుంది. దీంతోపాటు రెడ్ కలర్ పెన్తో ఆయన ఏం రాశారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జగదేకురుని కథ సినిమాకి సంబంధించి జలకాలాటలలో పాట ఉంది. ఈ ఆటలలో పాట టైము షెడ్యూల్ ఫైల్ ఉంటుందంటే ఒకటి సినిమా ఆఫీసు సినిమా షూటింగ్ జరగాలంటే షెడ్యూల్ ఫైల్ ఉంటుంది. అంటే సంధ్య గారు ఎన్ని రోజులు డేట్లు ఇచ్చారు, ఎప్పుడు డేట్లు ఇచ్చారు, మిగతా ఆర్టిస్టులు ఎప్పుడు డేట్లు ఇచ్చారు, ఎలా ప్లాన్ చేశారు, ఏ సీన్లు ప్లాన్ చేశారు, కాంబినేషన్ షెడ్యూల్ ఫైల్ చీఫ్ కో డైరెక్టర్ వేస్తాడు. షెడ్యూల్ ఫైల్ తీసుకొని చెక్ చేశారంట కేవిరెడ్డి గారు. చూస్తే మంచి చలికాలంలో జలకాలాటల్లో పాట, ఆయన పలానా చలికాలంలో షూటింగ్ జరుగుతుంది కాబట్టి వేడి నీళ్లతో ఆ సరస్సును నింపండి అని చెప్పి రాశారంట. ఈ డీటెయిలింగ్ ఎందుకు చెప్పానంటే, స్క్రిప్ట్కి సంబంధించి అందరూ ఏమనుకుంటారు, కథ, పాత్రలు, సంభాషణలు అనుకుంటారు. కానీ కానే కాదు. ఏ వాతావరణంలో షూటింగ్ చేయబోతున్నాం, ఏ ప్రాంతంలో షూటింగ్ చేయబోతున్నాం, ఎప్పుడు షూటింగ్ చేయబోతున్నాం, ఏ లొకేషన్కి వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత స్పాట్ ఇంప్రొవైజేషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని అనుకోకుండా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ దొరుకుతున్నప్పుడు ఒక చోట అనుకున్న సన్నివేశం ఇంకొక చోట. కొంతమంది దర్శకులు ఏంటంటే దేనికైతే వాళ్ళు కంకణబద్ధులై ఉంటారో
దాన్ని ఆచరించి తీస్తారు. అవి ఒక రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కొంతమంది ఏంటంటే ఇంప్రొవైజేషన్లో భాగంగా కొంచెం సమయం తీసుకున్నా బెటర్ అవుట్పుట్ తీసుకురావడానికి కృషి చేస్తారు. ఇక్కడ ఆదిత్య ధర్ అనే దర్శకుడి గురించి మనం చెప్పుకోవాలి. ఇవాళ ఇండియన్ సినిమా ఎకానమీని దృష్టిలో పెట్టుకుంటే రాజమౌళి గారు, సుకుమార్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ప్రశాంత్ నీల్ గారు, ఇట్లా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దర్శకులు మన సౌత్ ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవాళ. అందులో ఇవాళ నార్త్ ఇండియా నుంచి ఎవరైనా కనిపించాడు, ఇవాళ ఆశావహ దృక్పథాన్ని కలిగించాడు అంటే నిస్సందేహంగా ఆదిత్య ధర్ పేరు మనం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే ధురంధర్ 1 అనేది ఏ చడి ఏ చప్పుడు లేకుండా వచ్చి ఒక్కసారిగా అది సృష్టించినటువంటి ప్రకంపనలు ఇవాళ ఎట్లా ఉన్నాయంటే, ఎప్పుడెప్పుడు మా అమ్మాయి ఏ సినిమాస్లోనే చూడాలని నిశ్చయించుకుందన్నమాట ధురంధర్ 2. చాలామంది అంటే మొన్ననే ప్రారంభమైంది కాబట్టి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు, అది వేరే విషయం. అంటే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మా అమ్మాయి ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా ధురంధర్ 1 ఆలోచింపజేసింది, వాళ్ళకి రీచ్ అయింది. ఆ రీచ్ అవ్వడం అనేది ఇది సార్వజనీనత అంటారు. ఈ సార్వజనీనత అనేది ఏంటంటే, మనం స్క్రిప్టు కొంత మీకు పుష్ప 2లో ఏమైందంటే హీరోకి అనుగుణంగా కొన్ని సన్నివేశాలు సుకుమార్ గారు తిరగరాయాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సుకుమార్ గారు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు ఎక్కడ మేకింగ్లో కానీ నాణ్యత విషయంలో కానీ అవుట్పుట్ విషయంలో కానీ ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాల. ఇవాళ కల్కి 2 కోసం ఎందుకు ఎదురు చూస్తున్నామంటే, కల్కి 2లో మీకు పార్ట్ 1 ఏదైతే ఉందో పార్ట్ 1లో అది అమితాబ్ బచ్చన్ గారి విశ్వరూపం, విరాట్ స్వరూపం. పార్ట్ 2కి వచ్చేటప్పటికి కమల్ హాసన్ గారి విరాట్ స్వరూపం చూపించాలి ఇక్కడ. ఇప్పుడు ఒక వయస్సులో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారిని సాంకేతికంగా వినియోగించుకున్నటువంటి తీరు వేరు. అమితాబ్ బచ్చన్ గారికి కమల్ హాసన్ గారికి 12 ఏళ్ళు తేడా ఉందండి వయసులో. కమల్ హాసన్ గారిని వినియోగించుకునేటటువంటి తీరు వేరు. ఈ రెండింటి మధ్య ప్రభాస్ గారిని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. దానిలో భాగంగా ఏంటంటే ఆ పాత్ర నిడివి కానీ, ఆ పాత్ర యొక్క సన్నివేశాలు కానీ, ఆ పాత్రని దృష్టిలో పెట్టుకుని వచ్చే సన్నివేశాలు కానీ అంచనాలతో లోపలికి వస్తారు. ఇప్పుడు ఆ అంచనాలు అందుకోవాలి కల్కి 2, అందుకని ఆలస్యం అవుతుంది తప్ప మనం చూసాం 150 కోట్లు కమల్ హాసన్ గారి రెమ్యునరేషను అన్నది ఇవాళ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనమాట. అవును. కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా ఇవాళ మన సందీప్ రెడ్డి వంగ కావచ్చు, మన నాగశ్విన్ కావచ్చు, ఆదిత్య ధర్ కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, ప్రశాంత్ నీల్ కావచ్చు, వీళ్ళందరూ మనం గర్వపడాలి, ఖచ్చితంగా గర్వపడాలి. ఆదిత్య ధర్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం, ధురంధర్ 2ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అతనికి స్పష్టంగా 2లో ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి అని అతను నిర్ణయించుకుని ఉన్నాడు. అంటే మళ్ళీ కట్టుబడి చేశాడు అతను, డివేట్ అవ్వలేదు అతను. ధురంధర్ది రియలిస్టిక్ స్టోరీ కాబట్టి అది కొంత స్క్రిప్ట్ ఉంది కాబట్టి తనకి ఈజీ అయిపోయింది. మన దానికి వచ్చేసరికి కల్కి కావచ్చు, ఫ్యాంటసీలు కదా కాబట్టి దాని జనాలకు వడ్డీ వార్చాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది అని. కాకపోతే ఓవర్ టైం కూడా ఇబ్బంది కదా అన్నది. అంటే మీరు అంటే ఎక్కువ సమయమా మీరు చెప్పేది? ఎక్కువ సమయం సినిమాలు ఉండటం, రిలీజ్ చేయడం అనేది అంటే ఒక సినిమాకి మధ్య ఈ గ్యాప్ అనేది. ఇక్కడ మీకు ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ చోటా నాయుడు గారు మొన్నే చెప్పారు, త్వరలో మనకు కూడా మంచి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. చోటా నాయుడు గారు ఏమన్నారంటే, ఇక్కడ విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర జరుగుతున్న ఆలస్యాల్ని వాళ్ళు డైరెక్టర్ మీద, కెమెరామెన్ మీద, మా మీద నెట్టేస్తున్నారు, విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర చాలా ఆలస్యం అవుతుంది అనేటటువంటి విషయం ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఏంటంటే ఒకప్పటి రోజులు కావు, ఒకలాగా విజువల్స్ చూపిస్తే సరిపోదు. కాబట్టి ఆ కంటికి ఇంపైనటువంటి విజువల్స్ కావాలంటే విఎఫ్ఎక్స్కి నెలల తరబడి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇక్కడ మీకు షూట్ టైము ఎంత తొందరగా వీళ్ళు పూర్తి చేసి తొందరగా విఎఫ్ఎక్స్ టీంకి పంపిస్తే అక్కడ మళ్ళీ తీసుకునేటటువంటి సమయం చాలా సమయం తీసుకుంటా ఉంది. కాబట్టి సార్ సలార్ వచ్చి 3 years ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయిపోయింది సార్. కొత్తగా ఉంటుంది, మర్చిపోయి కొత్తగా చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు పుష్ప 3 కూడా లైన్ లో ఉంది, అది ఇప్పుడు వస్తుందా అనేది ఒక క్లారిటీ లేదు. మన ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు, దేవరా అసలు ఉంటుందా ఉండదా అదొక డౌట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఎక్కడ ఎలాంటి న్యూస్ కూడా బయటికి రానివ్వట్లేదు. మన సీక్వెల్స్ యానిమల్ 2 ఉంటుందని అన్నారు, దానికి సంబంధించి ఎక్కడ ఏం లేదు. అంటే టూ లాంగ్ అయిపోతుంది రిలీజ్ డేట్స్ అనేవి. క్రియేటర్స్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంది సంజయ్ గారు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అభిమానులు తాకిడి కావచ్చు. మొదటిసారి చూస్తున్నప్పుడు పుష్ప 1 చూస్తున్నప్పుడు పుష్ప 1 ఇలా ఉంటుందనో లేకపోతే ఇలా ఉండబోతుందనో మీకు ఒక ఎక్స్పెక్టేషన్ లేదు లోపలికి వెళ్ళినప్పుడు. మీరు 1-2 సార్లు చూసి 20 రోజుల తేడాలో ఓటీటీలో వచ్చేసింది. ముందుగా వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రిలీజ్ అయినా అంతే 20 రోజుల తేడాలో ఓటీటీలో దర్శనం ఇచ్చింది మన పుష్ప 1.
ఓటీటీలు ఎలా చూసారనేది మనందరికీ తెలుసు అన్ని భాషల్లో. అది ఎన్ని రాష్ట్రాలకి ఏ దేశాంతరాలు ఖండాంతరాల దాకా ఎలా వెళ్ళింది. దాని తర్వాత వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకోవాలి అంటే, ఒత్తిళ్ళని అధిగమించాలి అంటే క్రియేటర్స్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఆ క్రియేటివిటీకే టైం పడుతుంది. మళ్ళీ విఎఫ్ఎక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మరింత టైం తీసుకుంటుంది. రన్ టైం కూడా పెరిగిపోతుంది. రన్ టైం పెరిగినా తప్పులేదు. ఎందుకు తప్పులేదు, ఈ సినిమాలు ఎందుకు తప్పులేదు అంటానంటే, మీకు టికెట్ రేట్లు ఒకటి హైక్ ఉండటం. ఆ హైక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 3 గంటల పైన 3.5 గంటలు 4 గంటల వరకు టచ్ అవుతుంది అంటే పర్వాలేదు, మనం ఇచ్చినటువంటి అంటే ఇక్కడ మీకు 4 గంటల సినిమా అయ్యేటప్పటికి ఒక షో పోయినట్టే. 2 గంటల సినిమా కాదు, మామూలుగా 4 గంటల సినిమా అనేటప్పటికి మల్టీప్లెక్స్లో ఇంకొక షో టైం వాళ్ళు పోగొట్టుకున్నట్టే. కంప్లీట్గా ఈ సినిమాకి ఇచ్చినప్పుడు టికెట్ రేట్స్ కూడా హైక్ చేయడంలో తప్పు లేదు. ఓకే, కాబట్టి ఇవి కూడా ఏంటి, ఈ టికెట్లకి మనం పెట్టిన రేటుకి వాళ్ళు ఇచ్చేటటువంటి వినోదానికి అది బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ అలా మల్టీప్లెక్స్లకి మాల్కి ఇవాళ వెళ్తున్నటువంటి ఫ్యామిలీస్ కంప్లైంట్ చేస్తున్నది టికెట్ రేట్ల మీద కంప్లైంట్ చేయట్లేదండి. అందులో ఉండే ఐటమ్స్ ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటి గురించి వాళ్ళు పెట్టిన ప్రైజెస్ని వాటిని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప టికెట్ రేట్లని ఏ ప్రేక్షకుడు క్వశ్చన్ చేయట్లేదు మీకు ఇవాళ. కానీ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అవి కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అది బాధ. బయట బాగా భోంచేసి వెళ్ళటమే లోపలికి. మంచి విశ్లేషణ అందించారు. నిజంగా అంటే ఫ్యాంటసీ సినిమాలు వేరు, రియలిస్టిక్ మూవీస్ వేరు, కాబట్టి ఇట్స్ టేక్ టైం అని అంటారు ఓవరాల్గా. అయితే మరీ 2 years ఆగడం అని అంటే ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు వస్తుందన్న కోరిక చచ్చిపోయిన తర్వాత మెల్లిగా అంతా అయిపోయిన తర్వాత పీక్ మూమెంట్లో తీసుకొచ్చినప్పుడు కొంచెం నిరాశ అయితే వస్తుంది. బట్ దర్శకులు అందరూ ఇదంతా పరిగణలో తీసుకొని ఇమీడియట్గా వేస్తే క్యూరియాసిటీ ఇంకా డబుల్ అవుతుంది. కాబట్టి మూవీకి రెస్పాన్స్ కూడా అదిరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.